తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలన్నిట్లలో కూడా ఎస్సీ నాయకులు, ఎస్టీ నాయకులు, బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే ప్రశ్నించే తత్వం రావాలి పార్టీలలో. బానిసత్వమే ఉంది ఇప్పటి వరకు కూడా. అంటే ఆ ప్రశ్నించే తత్వము ఎక్కడి నుంచి మొదలు కావాలంటే, ఎస్టీ సెల్ ఉంది, ఎస్సీ సెల్ ఉంది, బీసీ సెల్ ఉంది, కానీ బ్రాహ్మణ సెల్ లేదు, వెలిమ సెల్ లేదు, రెడ్డి సెల్ లేదు, కమ్మ సెల్లు లేదు. ఎందుకు లేవు ఇవన్నీ కూడా? అదేవిధంగా ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, బీసీ మోర్చా ఇవన్నీ ఉన్నాయి. వీటిలలో ఓసీ మోర్చా ఎందుకు లేదు? ఓసీ సెల్ ఎందుకు లేదు? అంటే మనం జనాభా పరంగా ఎక్కువ ఉన్నాం, నాయకులుగా ఎక్కువ ఉన్నాం, కాకపోతే వీళ్ళకు ఏదో ఒక పోస్ట్ ఇచ్చి నోరు మూపిస్తే చాలు, వీళ్ళు ఆ పోస్ట్లో తులతూగుతూ వాళ్ళకి కావాల్సినటువంటి హక్కులని మర్చిపోయి మైమరిచిపోయి ఉంటారు అనేది వీళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి మనతో ఆడుకుంటున్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఉన్నటువంటి పార్టీలలో ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలలో వాళ్ళు ఇచ్చిన పదవిని ఏదో అదే మహాప్రసాదంగా భావించి వీర విధేయతలు చూపించి పార్టీకి కట్టుబడి పనిచేస్తూ ఉన్నారు. ఇది కాదు. మనకు రాజ్యాంగం బానిసత్వాన్ని నేర్పియాలి. ప్రశ్నించు, నీ రాజ్యాన్ని వేలు, నీ ప్రజల్ని నువ్వు ఒక రక్షకుడిగా రక్షించే హోదాని, స్థానాన్ని నువ్వు పొందమంటని చెప్పి మనకు రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఇవన్నీ కూడా మనం మర్చిపోయి మనం బానిసలుగానే బతుకుతున్నాం. కాబట్టి దయచేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ పార్టీలలో ఉన్నటువంటి అందరూ కూడా రియలైజ్ అయి గమనించి వీళ్ళ యొక్క కుతంత్రాలని గమనించి మనందరం కూడా ఒక తాటిపైనకి వస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో బహుజన రాజ్యం కంపల్సరీ ఇక్కడ నిర్మితం అవుతుంది. బహుజన రాజ్యమే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుంది అనే విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.